అడుగుతున్నా, నువ్వు బిజీ అంటారా, దేవుడు బిజీ అంటారా? గట్టి చెప్పండి. మనం బిజీ అంటారా? ప్రపంచాన్నే పరిపాలిస్తున్న 700 కోట్ల మంది బాగోగులు చూస్తున్న దేవుడు బిజీగా ఉంటాడంటారా? మనం బిజీగా ఉంటామంటారా? మనకేదో చిన్న జాబ్ ఉన్నా చాలా బిజీ పాపం. చాలా బిజీగా ఉండే కదండి మనం ప్రార్థన చేయలేకపోతున్నాం, అవునా కదా? చాలా బిజీగా ఉండే కదండి మనం మోకరించలేకపోతున్నాం. ఏదో ఒక చిన్న ఉద్యోగం పెట్టుకుని నువ్వు బిజీగా ఉన్నట్లయితే ప్రపంచాన్ని పరిపాలించే దేవుడు ఇంకెంత బిజీగా ఉండాలి. అయినప్పటికీ ఆయన ఏమంటున్నాడు తెలుసా? నేను ఎంత బిజీగా ఉన్నా నువ్వు ఒక ఫోన్ కాల్ చేస్తే ఖచ్చితంగా నేను మాట్లాడతా, నీ కష్టాన్ని అర్థం చేసుకుంటా, కష్టాన్ని తీరుస్తా. నువ్వు కష్టంలో ఉన్నప్పుడు ఒక్కసారి నన్ను పిలువు, ఒక్కసారి నాతో మాట్లాడు. ఆపత్కాలంలో ఒక్కసారి నాకు కబురు పెట్టు, నేను ఖచ్చితంగా నీకు సహాయం చేస్తా. అద్భుతమైన దేవుడు అండి నేను ప్రకటిస్తున్న ప్రభు అయిన యేసుక్రీస్తు. ఈ వాస్తవాన్ని మర్చిపోవద్దు.